అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సర్కారు వైఫల్యాలపై బీఆర్ఎస్ సమర శంఖం పూరించనుంది. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీల అమలుకు పట్టుబట్టడంతో పాటు నిరుద్యోగ సమస్యలపై సర్కార్ను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిలదీయనున్నారు. రుణమాఫీపై సర్కారు తీరును సభ వేదికగా బడ్జెట్ సెషన్లో ఎండగట్టనున్నారు. నేడు జరిగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం ముందు ఉంచనుంది. దాదాపు 10 కీలకమైన అంశాలను చర్చించడానికి పట్టుబట్టాలని ఒత్తిడి తీసుకురానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. ప్రతిపక్షంలో ఉండగా ఆయా వర్గాలను మభ్యపెట్టి అధికారంలోకి రాగానే అన్నింటినీ అమలు చేస్తామని అలవి కాని హామీలిచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్న కాంగ్రెస్ పై తీరును ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 200 రోజులు దాటింది. 100 రోజుల్లోనే ఆ 6 గ్యారెంటీలు, 13 హామీలను అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ఇవేవి అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం మాత్రం అన్నింటినీ అమలు చేశామని చెప్తోంది. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చెప్తున్న దానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్న దానికి ఎక్కడా పొంతన కుదరడం లేదని, వాస్తవాలు వేరేలా ఉంటే రైతులను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని, అర్హులైన రైతులను తగ్గించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అనేక షరతులు విధిస్తోందని ఆరోపిస్తోంది. నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి వాటిలో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని, వారి డిమాండ్ల కోసం నిరసన తెలిపితే పోలీసులతో లాఠీ చార్జీలు చేయిస్తున్నారని మండిపడింది. వీటన్నింటినీ సభలో చర్చకు వచ్చేలా చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వం దమనకాండను ఎండగట్టనుంది. అదే సమయంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, 6 గ్యారంటీల అమలుకు శాసనసభలో చట్టబద్ధత కోసం ప్రశ్నించనుంది. రైతు రుణమాఫీ అమలులో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం కోసం నినదించనున్నారు. పంటల మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యాన్ని, రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ ముందు పెట్టనుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్ సర్కారును బీఆర్ఎస్ నిలదీయనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు.